వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. జనసేన ఎమ్మెల్యే ఇష్యూ ముదురుతోంది. బయటకు వస్తున్న వీడియోలు ప్రకంపనలు రేపుతున్నాయి. అసలు నిజాలేంటి? తెర వెనక ఏం జరిగింది? ఆ వీడియోలో ఏముంది? బాధితురాలు చేస్తున్న ఆరోపణలేంటి? ఎమ్మెల్యే వినిపిస్తున్న వర్షన్ ఏంటి? డాక్టర్లు, పోలీసులు ఏమంటున్నారు? ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్. మరో కొత్త వీడియో వెలుగు చూసింది. గతంలో అసెంబ్లీలో ఉండగానే వీడియో కాల్ మాట్లాడిన క్లిప్ వైరల్ అవుతోంది. అసలు ఏంది ఎవరు? తాజాగా బయటకు వచ్చిన ఆ వీడియోల్లో ఏముంది? మరోవైపు ఆరోపణలు చేసిన మహిళపైన 2 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అరవింద్ శ్రీధర్ ఇష్యూలో నిజాలేంటి? తెర వెనుక అసలేం జరిగింది? ఆ వీడియోల్లో ఏముంది? బాధితురాలు చేస్తున్న ఆరోపణలేంటి? ఎమ్మెల్యే వినిపించిన వెర్షన్ ఏంటి? డాక్టర్లు, పోలీసులు ఏమంటున్నారు? పొలిటికల్ ఆయింట్మెంట్ రాస్తున్నారా? అసలేం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్ వ్యవహారం ముదురుతోంది. రోజుకో వీడియోతో మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. బాధితురాలు ఆరోపణల డోస్ పెంచింది. అంతా అవాస్తవం, అవి డీప్ ఫేక్ వీడియోలు అని శ్రీధర్ మొత్తుకుంటున్నా వీడియోల మీద వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో ఇవి దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఇందులో ఎంతవరకు నిజం ఉందనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఈ ఎపిసోడ్కు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే మహిళతో వీడియో చాటింగ్ చేస్తున్న వ్యవహారం తాజాగా బయటపడింది. దీన్ని బాధితురాలే మీడియాకు రిలీజ్ చేసింది. ఈ ఇష్యూ మొదలైనప్పటి నుంచి ఒక్కొక్కటిగా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రేమను గుర్తించాలంటూ ఓ మహిళా ఉద్యోగినితో శ్రీధర్ మాట్లాడిన వీడియో కాల్ క్లిప్ బయటపడింది. అందులో శ్రీధర్ కారులో బ్లేడ్తో చేయి కోసుకుని కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నట్లుండి బయటకొచ్చిన ఈ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆయన మద్దతుదారులు. ఈ వ్యవహారాన్ని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారనేది వారి ఆరోపణ. ఈ వీడియో బ్యాక్డ్రాప్లో మజ్ను సినిమాలోని ఫేమస్ సాంగ్ యాడ్ చేశారు. బాధిత మహిళ గురించి కూడా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ తన కొడుకును బ్లాక్మెయిల్ చేస్తోందని ఈ నెల 7న అరవ ప్రమీలమ్మ కంప్లైంట్ చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో కాల్ డేటాతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై దృష్టి సారించారు. ఆడియో, వీడియో రికార్డులతో పాటు ఫోటోలు, ఇతర సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్పై ఆరోపణలు చేస్తున్న మహిళ తమకు అందుబాటులోకి రాలేదని తెలిపారు అర్బన్ సిఐ చంద్రశేఖర్. ఆమె స్థానికంగా లేరని తెలుస్తోందన్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందని చెప్పారు. నేరుగా విచారణకు హాజరైనా సరే, లేదంటే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామంటున్నారు పోలీసులు. ఈ నెల 7వ తేదీ 11 PM గంటలకు అరవ ప్రమీలమ్మ రైల్వే కోడూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే గారి వాళ్ళ మదర్ ఆమె వచ్చి మాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్షవిని అనే ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారిని చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి తన వద్ద వీడియోలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ బయట పెడతామని చెప్పి 25 కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, మెసేజ్లు పెట్టడము ఇవన్నీ చేస్తూ మానసికంగా హింసిస్తుందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసాం. 308(5), 351(2), 61(2) రెడ్ విత్ 35 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఆ రోజు నుంచి ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మెసేజెస్ అయితేనేమి, లేకపోతే వాయిస్ రికార్డింగ్లు అయితేనేమి, ఎవరెవరు సాక్షులు ఉన్నారు అని ఈ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేస్తూ నిజాలు బయటకు తీయడానికి కేసు దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. ఆమె అందుబాటులో లేదు, మనకు ఆ రోజు నుంచి కూడా లేదు. హైదరాబాద్ అక్కడెక్కడో ఉన్నట్టుంది. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి నోటీస్ అయితే ఇస్తున్నాం, మన వాళ్ళని వెరిఫై చేస్తున్నాం. ఆమె గురించి ఆమె అందుబాటులోకి వచ్చినప్పుడు నోటీస్ రిటర్న్గా ఇస్తాం. ఆమె ఎక్కడికన్నా రమ్మని వస్తే అక్కడికన్నా పోయి ఇస్తాం, లేదా ఆమె స్టేషన్కి వచ్చినా కూడా అక్కడైనా తీసుకొని ఆమె ఆధారాలు మాకు ఇవ్వచ్చు. మదర్ ఇచ్చింది, కొడుకు పైన ఇది చేసింది కాబట్టి ఆయన చెప్పే స్టేట్మెంట్ కూడా మనం తీసుకోవాలి. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. అవన్నీ దర్యాప్తులో చేస్తాము. ఫస్ట్ మదరే ఇచ్చింది కంప్లైంట్, మదరే ఇచ్చింది. ఆమె ఎందుకంటే ఈమె మదరు తర్వాత వాళ్ళ ఇంట్లో కొడుకు, అల్లుడు, కూతురు అందరికీ ఫోన్లు చేయడం, రాత్రిపూట విసిగించడం అంత బాగా హింసిస్తూ ఉందనే ఉద్దేశంతో మదరే బాధతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం. అరవింద్ శ్రీధర్పై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై మరో కేసు బుక్ అయింది. స్థానిక విలేకరి శంకర్రాజును నిర్బంధించి దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆమెపై కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. శంకర్రాజును నిర్బంధించి దాడి చేసి గాయపరిచినట్లు తమకు ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. ఈ 2 కేసుల్లోనూ ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెబుతున్నారు పోలీసులు. ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా కేసు నమోదు చేశాము. ఆమె పైన అది కూడా వీడియో రికార్డింగ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన ఇంటికి పిలిచి ఇంట్లో డీటెయిన్ చేసి
ఆయన్ని కొట్టినట్టుగా కంప్లైంట్ ఇచ్చింది. దానికి ఆధారాలు కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి దానిపైన కేసు నమోదు చేసాం. అది కూడా దర్యాప్తు చేస్తాం. మేము ఆమెకి కాంటాక్ట్ కూడా చేస్తున్నాం. ఫోన్లో కూడా ఏమన్నా అందుబాటులోకి వస్తుందా, ఆమెకి ఎక్కడికి మనమే అక్కడికి రావాలా లేకపోతే ఆమె వస్తుందా అనే విషయం ఆమె దీన్ని బట్టి ఉంటుంది. ఆమె లేడీ కాబట్టి మేము మన ఏఎస్ఐ లేడీస్ని పెట్టుకొని ఆమెతో నోటీస్ ఇవ్వడము, ఆమె ఏదైనా ఆధారాలు ఇస్తే అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. గత ఏడాది జూలై 8న తాను సంజీవని ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకున్నానంటూ రిపోర్ట్ను బహిర్గతం చేసింది మహిళా ఉద్యోగి. దీంతో అబార్షన్ వ్యవహారం కలకలం రేపింది. కానీ అందులో నిజం లేదంటున్నారు సంజీవిని హాస్పిటల్ డాక్టర్ శివకిషోర్ యాదవ్. గత ఏడాది సెప్టెంబర్ 5న తమ ఆసుపత్రికి ఆమె వచ్చినట్లు రికార్డులో ఉందన్నారు. కానీ ఎలాంటి అబార్షన్ చేయలేదని తేల్చి చెప్పారు. తమ ఆసుపత్రిలో భార్యాభర్తల సమ్మతం మేరకు చట్ట ప్రకారమే అబార్షన్ సంబంధిత వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రెగ్నెన్సీ కిట్ చట్టబద్ధంగానే అందించామని, పూర్తి వివరాలు నమోదు చేసుకున్నాకే ఏ సర్జరీ అయినా చేస్తామని తెలిపారు. ఇక మరో సెల్ఫీ విడుదల చేసింది బాధితురాలు. తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని, తన వెనుక ఏ పార్టీ లేదని చెప్పుకొచ్చింది. విచారణలో తనది తప్పని తేలితే నన్ను ఉరి తీయండి అని అంటోంది. ఎవరికీ తెలియకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన తప్పుకు పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యుడని ప్రశ్నించింది. అరవ శ్రీధర్ జనసేనలో ఉన్నారు కనుక ఆ పార్టీ పేరును ప్రస్తావించాలని చెబుతోంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని అంటోంది. పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా కుదరలేదని చెప్పుకొచ్చిందామె. ఇది నా సమస్య, ఇది నా పర్సనల్ సమస్య, వ్యక్తిగత సమస్య. నాకు శ్రీధర్కి మధ్య, శ్రీధర్ అనే ఒక మనిషి మధ్య, అండ్ దట్ ఈజ్ ఇట్. నో పార్టీ ఈజ్ ఇన్వాల్వింగ్. వైసీపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ నాకు డబ్బులు ఇచ్చి ఇది చెయ్యమ్మా, ఒకరిని ఇరికిచ్చమ్మా అని చెప్పేసి నాకు ఏ పార్టీ వాళ్ళు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, ఎటువంటి ప్రొవోక్ చేయలేదు. ఇది ప్యూర్లీ నాకు శ్రీధర్కి మధ్య జరిగింది. పార్టీని ఇన్వాల్వ్ చేయట్లేదు నేను. అతను ఆక్యుపేషన్ అది. ఇప్పుడు వీణా అంటే జూనియర్ అసిస్టెంట్ గ్రామ పంచాయత్ ఆఫీస్ అన్నట్టు శ్రీధర్ ఎమ్మెల్యే జనసేన, దట్ ఈజ్ ఇట్. అక్కడ అతని పేరు జనసేన అనేసి వస్తుంది తప్ప జనసేన తప్పు కాదు. జనసేనది ఎలా తప్పు అవుతుందండి? ఒక మనిషి చేస్తే, జనసేన కూడా తెలియకుండా చేస్తే అది జనసేన తప్పెలా అవుతుందండి? పవన్ కళ్యాణ్ గారి తప్పెందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నిందిస్తారు? నేను చెప్పలేదే నిందించమని చెప్పి. నేనెవ్వరికి వకాలత్ కూడా ఇవ్వలేదు. సో ఇది ప్యూర్లీ పర్సనల్ ఇష్యూ, లీగల్గా వెళ్తున్న ఒక పర్సనల్ ఇష్యూ. నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళకి, రూలింగ్ పార్టీ వాళ్ళకి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి, ఇది ప్యూర్లీ ఒక పర్సనల్ ఇష్యూ బిట్వీన్ అ మెన్ అండ్ విమెన్, అంతే. మీరు అలాగే చూడండి, పార్టీలని ఇన్వాల్వ్ చేయకండి. నేను అయితే పార్టీని ఇన్వాల్వ్ చేయలేదు. నేను అతన్ని మాత్రమే, దాట్ సింగిల్ పర్సన్ ఐఎమ్ ఇన్వాల్వింగ్, అంతే. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు, మీకు శ్రీధర్ ఎంతో నేను కూడా అంతే అండి. అతను మీ పార్టీ అయితే నేను మీ డిపార్ట్మెంట్ అండి. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని చూశానో నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని పడిన కష్టం నాకు తెలుసండి. అది జరగకపోయేసరికి ఇలా బయట పెట్టాల్సి వచ్చింది. అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతోంది? రోజుకో వీడియో బయటకు ఎలా వస్తోంది? ఇందులో వాస్తవమేంటి? దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఆరోపణలు చేస్తున్న మహిళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమెకు ఎమ్మెల్యే శ్రీధర్కు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిచయం ఏర్పడింది? ఈ పరిచయం వీడియో కాల్స్ చేసుకునేదాకా ఎలా వెళ్ళింది? ఏడాదిన్నరగా జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు ఎలా, ఎందుకు బయటకు వచ్చింది? ఇంతకీ మహిళ చేసిన ఆరోపణలు ఏంటి? దానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి? అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనానికి దారితీశాయి. ఓ మహిళతో ఎమ్మెల్యే చనువుగా ఉన్నట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత అరవ శ్రీధర్పై ఆరోపణలు గుప్పిస్తూ బాధితురాలు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలు మరిన్ని ప్రకంపనలు రేపాయి. రైల్వే కోడూరు ప్రభుత్వ కార్యాలయంలో ఆ మహిళ ఉద్యోగం చేస్తోంది. 2024 జూన్ 14న స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు అభినందనలు తెలుపుతూ ఫేస్బుక్ ద్వారా ఓ మెసేజ్ పెట్టింది. దీనికి రిప్లై ఇచ్చిన శ్రీధర్ 3 గంటల పాటు చాటింగ్ చేశాడంటోందామె. ఫేస్బుక్లో కాకుండా టెలిగ్రామ్ యాప్లో మాట్లాడదామంటూ ఆయన తనకు చెప్పినట్లు వెల్లడించింది. తన ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన నెంబర్ ఇచ్చారని చెప్పింది. తన భర్త దూరంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని నువ్వు ఒంటరివి కాదని, నీకు నేనున్నానంటూ హామీ ఇచ్చినట్లు తెలిపింది.
నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతుంది సార్, నాకు అవ్వదు, నాకు ఈ మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 డేస్ బాగా బతిమలాడుకున్నట్టు అడిగారు అనమాట నన్ను. మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారన్న. ఆ తర్వాత న్యూడ్ వీడియో కాల్స్ చేయాలని అడిగారని, అది కరెక్ట్ కాదని చెప్పినా వినకుండా బెదిరించాడని వాపోయింది బాధితురాలు. నువ్వొక చిన్న ఉద్యోగం అంటూ వార్నింగ్ ఇచ్చారన్న ఆమె, నీ కుమారుడికి నీకు ఏమైనా అయితే తలను అడగవద్దంటూ అరవ శ్రీధర్ బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించింది. భవిష్యత్తు నాశనం కాకూడదంటే కలిసి తీరాల్సిందేనని బెదిరించాడని తెలిపింది. 2024 జూలై 9న మొదటిసారి కలిశానన్న ఆమె తమ ఇంటి దగ్గరకొచ్చి కారులో తీసుకువెళ్లారని చెప్పింది. కడప మార్గంలో రాజంపేట దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి నన్ను లైంగికంగా వేధించారని వాపోయింది. విడిపించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా, కార్ డోర్ తెరిచి తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదని చెప్పుకొచ్చింది. తాను అరుస్తుంటే జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టి కారులోనే రేప్ చేశారని కన్నీటి పర్యంతమైంది. స్నానం చేసినా, రెడీ అవుతున్నా, నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు, మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. ఏడాదిన్నరలో 5 సార్లు అబార్షన్ చేయించినట్లు చెప్పుకొచ్చింది. ఆగస్టులో తనకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల గర్భం రావడంతో అబార్షన్ చేయించుకోమని చెప్పారని బాధితురాలు తెలిపింది. 2-3 రోజులు బెదిరించిన తర్వాత తన భర్తకు విడాకులిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు వాపోయింది. 2 నెలల వరకు అబార్షన్ చేయించుకోకపోవడంతో ఇంటికి వచ్చి బాగా కొట్టేవారని, ఆ తర్వాత అబార్షన్ చేయించుకున్నట్లు ఆమె చెప్పింది. తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు, లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకుని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. ఒక 2 డేస్ అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వు ఎందుకు తీయించుకొని అంటున్నావు అంటే, కారులో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు, కార్ పార్క్ చేసి ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి. మా బాబు నిద్రపోతున్నాడు, అప్పుడు నన్ను కొట్టారనమాట. తన భర్త, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకుని శ్రీధర్ వారికి ఫోన్లు చేసి వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించింది. తనకు విడాకులు ఇవ్వాలని తన భర్తకు ఫోన్ చేసి బెదిరించారని, ఈ కారణంగా అందరూ తన నుంచి దూరమైపోయారని బాధితురాలు వాపోయింది. ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలియదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. ఈ ఆరోపణలపై రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. తనపై మహిళ చేసిన ఆరోపణలను ఖండించారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదని, తనపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెబుతారని చెప్పుకొచ్చారు. అవన్నీ డీప్ ఫేక్ వీడియోలు ఏఐతో జనరేట్ చేసినవని వివరించారు ఆయన. ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ. తన కుమారుడు అత్యంత అమాయకుడని,
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న పరిచయం పైన స్పష్టత ఇచ్చింది. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది. నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండేది. బయటికి చేసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే బయట ఎవరన్నా ఉండే దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటికి తీయాలా. ఈ క్రమంలో శ్రీధర్ని 25 కోట్లు క్యాష్ డిమాండ్ చేసిందనే బాధితురాలి ఆడియో బయటకొచ్చింది. ఆ ఆడియో కాల్ పూర్తిగా ఎడిట్ చేసిందని, తన మాటలను సందర్భం లేకుండా కట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె స్పష్టత ఇచ్చింది. తాను ఎప్పుడూ ఎమ్మెల్యేను డబ్బులు అడగలేదని, కేవలం తన జీవితాన్ని నాశనం చేసినందుకు న్యాయం చేయమని మాత్రమే కోరుతున్నానని బాధితురాలు చెప్పుకొచ్చింది. తన వద్ద ఉన్న వీడియోలు, ఆడియోలు అన్నీ ఒరిజినల్ అని, కావాలంటే ఎమ్మెల్యే విడుదల చేసిన ఆడియోతో పాటు తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం, దానికి ప్రతిగా క్యాష్ డిమాండ్ ఆరోపణలు తెరపైకి రావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలేం జరిగిందనే దానిపై అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు అరవ శ్రీధర్ ప్రస్తుతం ఎక్కడున్నాడు? పార్టీ విచారణ కమిటీ ముందుకు ఎప్పుడు హాజరవుతారు? కొత్తగా వెలుగులోకి వస్తున్న వీడియోలు, జరుగుతున్న పరిణామాల్ని జనసేన ఎలా చూస్తోంది? వైరల్ వీడియోల్ని సేకరించిన త్రిసభ్య కమిటీ ఏం చేయబోతోంది? ఏపీ రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఇష్యూ రాజకీయంగా దుమారం రేపుతోంది. అరవ శ్రీధర్ను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. రోజురోజుకు రచ్చరచ్చ అవుతూ ఉండడంతో జనసేన అధిష్టానం అలర్ట్ అయింది. పార్టీ ప్రతిష్టకు మచ్చపడకుండా క్రమశిక్షణను కాపాడే దిశగా త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అరవ శ్రీధర్పై మహిళ చేసిన ఆరోపణ మీద సమగ్ర విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. దీనిపై 3 సభ్యులతో కమిటీని వేసింది. ఈ కమిటీలో టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టిసి వరుణ్ సభ్యులుగా ఉన్నారు. అరవ శ్రీధర్ 7 రోజుల్లోపే కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆరోపణలపై నిజానిజాలు పరిశీలించి పార్టీకి నివేదికను అందించనుంది కమిటీ. ఆ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జరుగుతున్న పరిణామాలను జనసేన ఎప్పటికప్పుడు గమనిస్తోంది. బాధిత మహిళ వీడియోలను త్రిసభ్య కమిటీ సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ శ్రీధర్ వెంటనే కమిటీ ముందుకొచ్చి వివరణ ఇవ్వాలని పార్టీ శాసనసభాపక్షం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాధారాలు, సంబంధిత అధికారులను సైతం కోరినట్లు టాక్. మరోవైపు ఆరోపణలకు కౌంటర్గా ఓ వీడియోను విడుదల చేసిన అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు పిలిపించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకే ఎమ్మెల్యే శ్రీధర్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం శ్రీధర్ వ్యవహారం మాత్రమే కాకుండా అటు ఇలాంటి వ్యవహారాల ద్వారా జనసేన పార్టీకి చెడ్డ పేరు తేవాలని ప్రత్యర్థులతో బాధిత మహిళ కుట్ర పన్నినట్లు శ్రీధర్ వర్గీయులు చెబుతున్నారు. ఈ విషయం సద్దుమణగకుండా చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన్నెవరో టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందంటున్నారు శ్రీధర్ మద్దతుదారులు. అంతేకాదు, మహిళా ఉద్యోగి ఆయన ఫోన్ డేటాను సొంతం చేసుకున్నట్లు కనిపిస్తోందనేది వారి వర్షన్. వాస్తవానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం జనసేన పార్టీకి ముందే తెలుసనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీనికి ప్రధాన కారణంగా వారం రోజుల క్రితమే జనసేన పార్టీ విడుదల చేసిన ఓ లేఖను ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాల పేరుతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. అలాంటి విషయాల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఒకవేళ నిజంగానే ఈ వ్యవహారం ముందే తెలిసి ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జనసేన ఎమ్మెల్యేల సమావేశంలోనూ శ్రీధర్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆరోపణలు వచ్చిన వెంటనే కమిటీని వేయడం ద్వారా మహిళా భద్రత విషయంలో పార్టీ నిబద్ధతను పవన్ కళ్యాణ్ చాటుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని కొందరు సభ్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. నిజానిజాలు తేలే వరకు ఎవరినీ ఉపేక్షించేది లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లవచ్చునని టాక్. మహిళల న్యాయం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న మహిళకు సంబంధించిన పలు వీడియోలు బయటకు రావడం ప్రకంపనలు రేపుతోంది. ఏడాదిగా జరుగుతున్న బాధితురాలు సడన్ గా ఇప్పుడే ఎందుకు బయటకొచ్చిందనే చర్చ నడుస్తోంది. ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. వాస్తవానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం జనసేన పార్టీకి ముందే తెలుసనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీనికి ప్రధాన కారణంగా వారం రోజుల క్రితమే జనసేన పార్టీ విడుదల చేసిన ఓ లేఖను ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాల పేరుతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. అలాంటి విషయాల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఒకవేళ నిజంగానే ఈ వ్యవహారం ముందే తెలిసి ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జనసేన ఎమ్మెల్యేల సమావేశంలోనూ శ్రీధర్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆరోపణలు వచ్చిన వెంటనే కమిటీని వేయడం ద్వారా మహిళా భద్రత విషయంలో పార్టీ నిబద్ధతను పవన్ కళ్యాణ్ చాటుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని కొందరు సభ్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. నిజానిజాలు తేలే వరకు ఎవరినీ ఉపేక్షించేది లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లవచ్చునని టాక్. మహిళల న్యాయం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న మహిళకు సంబంధించిన పలు వీడియోలు బయటకు రావడం ప్రకంపనలు రేపుతోంది. ఏడాదిగా జరుగుతున్న బాధితురాలు సడన్ గా ఇప్పుడే ఎందుకు బయటకొచ్చిందనే చర్చ నడుస్తోంది. ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.